ఆ లైటింగ్స్ గీటింగ్స్ ఉన్నాయి అన్నిటిని, అంటే మనం రీషెడ్యూలింగ్లో ఏమేమి చేయాలనుకుంటాం వాటిని పర్ఫెక్షన్ చేసేయండి. ఇది కూడా కొద్దిగా అంటే ఆడ ఒక 1 feet వదిలి గారు వేసేస్తే ఎవరైనా కూర్చునే కూడా ఏజ్ అయిన వాళ్ళు వచ్చి ఉంటారు గబాని. మొబైల్ రైతు బజార్గా చూడు అవన్నీ పాడవకూడదు, అన్నీ రీప్లేస్ చేసి, రీప్లేస్ మీన్స్ వర్క్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోవాలి. ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి రన్నింగ్లో ఉందా? అంటే వాటర్ ఇప్పుడు ఆడ పట్టుకొని తాగేది ఆ టైప్ కాకుండా ఈ ఎస్ఎస్ స్టీల్ ఇది వస్తుంది కదా, బయట గ్లాస్లో విత్ వాటర్ పట్టుకునే విధంగా. ఇప్పుడు అలా ఎలా తాగుతారు వాటర్? గ్లాస్ పెడతా ఉన్నారు సార్ వీళ్ళు మామూలుగా వాళ్ళకి, బాటిల్స్ కూడా పట్టుకుంటారు. ఇది కాకుండా ఒక క్యాన్ టైప్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా క్యాన్ వాటరింగ్ ఇస్తే మనకు అలా వచ్చి కూడా షాపింగ్కి వస్తారు కదా. ఇప్పుడు ఈ వాటర్ అక్కడ మినరల్ ఉందా? ఉంది సార్. సరే ఇప్పుడు ఎస్ఎస్తో చిన్నది, అది పెద్ద ఇదేం కాదు. ఆ నుండి వాటర్ వచ్చి గ్లాసులు 2 పెడితే తాగేకి బాగుంటుంది. అది మరి హ్యాండ్ వాష్ టైప్లో ఉంది, అది డ్రింకింగ్ వాటర్ ఫీలింగ్ రాదు. అది సార్ ఆ 1000 రూపాయలు నేనే కట్టేస్తామా, మనకి రోడ్ క్లియరెన్స్ చేసి జనాలకు 1000 రూపీస్ మనమే పే చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. 1000 రూపాయలు కూడా అందరికి కాదు, ఓన్లీ డోక్రా మహిళలకు మాత్రం. ఎవరైతే ఇక్కడ పర్మనెంట్ షాప్ పెట్టుకుంటారు వాళ్ళకి 1000 రూపాయలు నెలకి. ఓకే, ఏ రోజుకి ఆ రోజు అమ్ముకొని పోయే వాళ్ళకి అమ్ముకొని పోవచ్చు ఫ్రీగా. వెళ్ళిపోయే వాళ్ళకి సార్ అట్లయితే ఆ డోక్రా వాళ్ళు కొద్దే కాబట్టి వాళ్ళకి ఫ్రీ. 9 మెంబర్స్ ఉన్నారు సార్. మరి 9000 రూపీస్ నేను ఇచ్చేస్తాను, వాళ్ళకి ఫ్రీ చేసేయండి. మన కుమార్కి చెప్తా, పాన్ బరాక్ లాంటిది వేసి వాడేదో గలీజ్ చేసేస్తారు. అది చెట్లు ఉన్నాయనుకో దాని జోలికి పోరు. వాళ్ళని ముందు ఏడు ఉండాలి ఆడికి రీప్లేస్ చేసి దీన్నంతా కూడా బాగా రెడీ చేస్తే మనం ఆర్గానిక్ షాప్ ఒకటి పెట్టేస్తాయి. ఇప్పుడు చిత్తూరులో ఎక్కడ ఆర్గానిక్ లేదు కదా, ఆర్గానిక్ షాప్ నేను తీసుకొని వస్తాను, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్. మనం యూనిక్గా థింక్ చేయకపోతే ఎవరు కూడా ఎక్కడికి రావడానికి ఇష్టపడరు. ఆల్రెడీ ఉన్నారు సార్, ఆర్గానిక్ వాళ్ళు ఉన్నారు సార్. సరే కరోనా టైంలో అందరూ డిస్టర్బ్ అయ్యారు, లాస్ అయ్యి ఉంటారు, ఎవరికి వాళ్ళు ఇదే ఉంటారు. మీరు చేయాల్సింది ఏమంటే ఈ పైన ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ పెంకులు, ఇప్పుడు ఇక వర్షాకాలము మళ్ళీ సార్ అది టెండర్లో పెట్టలేదు, అది అప్పుడు అనుకోలే, మనకున్న బడ్జెట్ అనకూడదు. రీమోడలింగ్ ఆఫ్ రైతు బజార్ మనం ఏమనుకుంటాం సార్తో మీరు డిస్కస్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఓపెనింగ్. ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న ఒక్కసారిగా చేసి, ఇది పబ్లిక్ టాయిలెట్ ఇదే లేదా ఏమి, ఇది లాస్ట్దే టీ స్టాల్. ఓకే, ఇప్పుడు టీ స్టాల్ ఈ ఆర్గానిక్ షాపింగ్కి మీరు రెడీ చేసి ఇదన్నీ సార్ చెప్పినవి చేయండి. విత్ ఇన్ 15 days మనం మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి రైతు బజార్లో. ఒక్కొక్కటి ఎక్కడైతే గుడిపాల్లో ఉంది, మన ఎన్ఆర్పేటలో ఎక్కడ ఉంది అన్నారు, ఈ 2 vehicles కూడా బాగా రెడీ చేయించి మనం ఇప్పుడు ప్రశాంత్ నగర్ ఎక్కడైతే ఫార్గా ఉండారో ఇక్కడ నుండే తీసుకుపోయి ఆడ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇచ్చేసే విధంగా ఒక ప్లాన్ చేయండి. ఏం సార్, ఇప్పుడు ప్రశాంత్ నగర్లో 4000 మంది అంటే అక్కడ ఏవో ఉంటాయి ప్రైవేట్ షాప్స్, అక్కడ ఉన్న వర్కర్స్ కాబట్టి వర్కర్స్కి మనం రీజనబుల్ ప్రైస్లో రైతులకే ఏ రోజు వస్తే వాళ్ళకి ఎత్తుకొని పోయి అమ్ముకునేదో లేదో ఎవరినైనా ఒక 2 నేసైనా కూడా వీళ్ళ దగ్గర పర్చేస్ చేసి రైతుల దగ్గర పర్చేస్ చేసే విధంగా కూడా ఇక్కడ ప్లాన్ చేయండి. యాసిడ్ తీసి ఈ టైల్స్ అంతా రీవాష్, అంటే మనం ఇది రీఆర్గనైజ్ చేసినట్టు ఇప్పుడు అక్కడ షీట్లు పోయింది, ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉందో అన్నీ వెరిఫై చేసి ఈ బూజంతా క్లియర్ చేసి రీస్టార్ట్ చేసే కావాల్సిన సదుపాయాలు ప్లాన్ చేసి ఒక ఇది పెట్టండి, మేము శాంక్షన్ చేస్తాము. మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్గా ఇద్దేద్దాం. ఇదన్నీ యాసిడ్ వాష్ జరగాలి. ఇవన్నీ యాసిడ్ వాష్ జరగకపోతే ఆ కనెక్టివిటీ లేదు, ఆ పైప్ పోయింది. అది ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఈరోజు మేము చెప్పింది ఏమంటే మొత్తం రీవాష్ అయిపోయి పెయింటింగ్స్ అయిపోయి అన్ని టాయిలెట్స్ కూడా మళ్ళీ చేస్తే ఎగ్జిక్యూషన్లోకి వచ్చేయాలి. ఏదో జరిగిపోయిన దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తే టైం వేస్ట్. ఇప్పుడు ఇది ఉంది అది ఇంకా 2 పోరు, నేను అనేది కిందనే తీసి కూడా గ్రౌటింగ్ చేసి రీప్లేస్ చేస్తే టాయిలెట్స్ ఇంకా 2 పెట్టియండి. ఒకటి ఉంటే ఏమవుతుంది, ఓవర్ యూసేజ్లో డ్యామేజ్ అవుతుంది. చూడ ఈ డ్రైన్స్ కూడా ఒక్కసారిగా చేసేయండి అమ్మా క్లీనింగ్. మళ్ళీ ఫోటో తీసుకో, దీంట్లోనే పెట్టేస్తాను. కాదు అదే అంటే ఈ ఒక్క జాగా కాదు, ఆల్ డ్రైన్ క్లీన్ కాకపోతే ఎక్సెస్ వర్షం పడినప్పుడు మళ్ళీ వాటర్ ప్రాబ్లం పైకి వచ్చేస్తుంది. సో మొత్తం డ్రైన్ క్లీన్ చేసి రీప్లేస్ చేసుకుంటారండి వీటినే. కార్పొరేషన్ నుంచి వచ్చారా? ఇది ఫోటో వీడియో తీసుకో, మళ్ళీ మనం వచ్చినప్పుడు వెరిఫికేషన్లో క్లియర్ అయినట్టు ఉండాలి. మనం ఇక్కడ మా ఉండేది నువ్వు కేబిఎన్ కండిగా ఈడొచ్చి కూరగాయలు అమ్ముతా ఉండవా? పర్వాలేదా?
15 years వస్తున్నారు. ఓ డోక్రా దీని కింద ఫార్మర్. మేము రైతులు ఏమేమి పండిస్తావమ్మా? అన్నీ నాటుతాం. అవునా? ఎంత ఉంది పొలము? ఉండాలి 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉందా? నీళ్లు అన్ని బాగుంది. 3 బోర్లు. 3 బోర్లు ఉంది. ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన చేశాడు, కొడుకులు చేస్తారు. కొడుకులు చేస్తారు. ఓకే అమ్మ. ఇప్పుడు ఎక్కడి నుండి కొనుక్కొని వచ్చి అమ్ముతున్నావు తల్లి? మార్కెట్ ఏది మన చర్చ్ స్ట్రీట్లో ఉండే మార్కెట్లో పోయి బస్ స్టాండ్ కాడ ఉండే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొనేకి అందరూ వస్తున్నారా ఇక్కడికి? కొంచెం తక్కువే సార్. ఎందువల్ల? ఎందువల్ల అంటే జనంలో రావడం లేదు. అంగులు ఎక్కడ చూసినా మార్కెట్లలో గేట్ లేకుండా ఏడాది రోడ్లు అమ్మేస్తున్నారు. దాంతో అక్కడ మున్సిపల్ ఎక్కడ ఉన్నాయి అసలు పాత బస్ స్టాండ్ కాడ అక్కడ పెట్టేస్తున్నారు. రోడ్డు పైన అమ్మే వాళ్ళతో గేట్ లేక అమ్మ ఆడాడ కొనుక్కునేస్తున్నారు. ఇక్కడ జనాలు తక్కువ. జాస్తి అయిపోయింది సార్. దానివల్ల అందుకే జేసీ గారు నిన్న చెప్పారు, రైతు బజార్ని విజిట్ చేసి కొన్ని ఏదైనా మౌలిక సదుపాయాలు ఉంటే కూడా మనం అన్నీ చేసి దీన్ని మళ్ళీ బాగా ఆర్గనైజ్ చేద్దామన్నారు. చంద్రబాబు ఫస్ట్ పెట్టినారు సార్. 99లో నేను ఉన్నాను. బాగా జరిగింది, సూపర్ గా జరిగింది. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు లేదు కరోనా సమయంలో రేపు జరుపుతానే మేము కరెంట్ లేదు డెఫినెట్ గా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ రోజు పరిశీలించి ఏమవుతే లాస్ లో పోతా ఉంటే కూడా మా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి నాకు నష్టమైనా పర్వాలేదు. సంతోషం అమ్మ. నీకేమి మైక్ వస్తే నేను భయపడను సార్. నేను కరెక్టే చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఇక్కడే ఉండాలని. లేలే మంచిది. ఆయన మంచి ఉద్దేశంతో రైతులు ఏవైతే పండించుకుంటారో వాళ్ళకి డైరెక్ట్ గా అమ్ముకుంటే మంచిది అనే ఉద్దేశంతో పెట్టింది. ఇప్పుడు దీన్ని నిజంగా కూడా మేము ఈ రోజు అన్ని చూసి ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా రోడ్ల పైన ఇబ్బంది లేకుండా వాటిని కంట్రోల్ చేయమని చెప్పి ఇక్కడ షాప్స్ ఇచ్చి దీన్ని ఇంప్రూవ్ చేస్తాంలేమ్మా. రైట్ అమ్మా, సంతోషం. మెయిన్ గా మీరు కావాల్సింది ఏమంటే రైతుల్ని మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ టైప్ లోనే పుష్ చేయాలి. వీడికి మేము కూడా ఎక్కడ పోయినా రైతులకు చెప్తాము, అక్కడ మీకు కావాల్సిన సదుపాయాలు ఉంటాయని. ప్రజల్లో కూడా అవేర్నెస్ ఎక్కడికి పోయినా నేను చెప్తా, రైతు బజార్ని రీఆర్గనైజ్ చేద్దామని. కొద్ది ఏదైనా చిన్న చిన్న మౌలికలు తయారు చేసి మళ్ళీ షెడ్యూల్ చేసినట్టు ఒక ప్రోగ్రామ్గా పెట్టి అందరినీ ఆహ్వానిస్తాము. అట్లా ప్లాన్ చేస్తే హైప్ క్రియేట్ అయిందంటే పబ్లిక్ కూడా మళ్ళీ ఆ పాత ఫీలింగ్లో వస్తారు కదా సార్. మ్యాన్ హోల్స్ అట్లాంటివన్నీ తీసి క్లీన్ చేసి సిమెంటింగ్ వర్క్ ఏమేమి ఉందో సరే ఇప్పుడు చేసేయండి. ఈరోజు జేసీ గారు నా ఆదేశం ఏమరా అంటే ఖచ్చితంగా తిరిగి రైతు బజార్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రీఆర్గనైజ్ అయినట్టు ఇదే కాకుండా వేరే కూడా ఇది చేయమంటాను. ఒకే రోజు ఈ ప్రోగ్రామ్ని పెద్దగా ఎక్స్పోజ్ చేద్దాం. ఆల్ మీడియా, లోకల్ ఛానల్స్, మన ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పిలిచి మేము కూడా ఎవ్రీడే ఏదో వచ్చి కూరగాయలు కొనేట్టు స్టార్టప్ చేద్దాం. ఆ మూమెంట్ తీసుకొని వస్తే ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నారు అంటే రోడ్ల పైన అమ్మి తక్కువ చేసేస్తారు కదా. అట్లా ప్లాన్ చేద్దాం సార్.